సార్వత్రిక ఎన్నికలకు మరికొందరు తెలుగుదేశం అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. హిందూపురం ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు మళ్లీ సిట్టింగ్లనే బరిలోకి దించాలని నిర్ణయించిన చంద్రబాబు కదిరిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని పేరును ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం అభ్యర్థులపై స్పష్టత ఇస్తోన్న చంద్రబాబు మరికొన్ని పేర్లు ఖరారు చేశారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించిన తెలుగుదేశం అధినేత ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ, ఎంపీగా నిమ్మల కిష్టప్పనే మళ్లీ బరిలోకి దించాలని నిర్ణయించారు. పెనుకొండ నుంచి పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత తిరిగి బరిలో దిగనుండగా ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిల నుంచి వీరన్న పేర్లు ఖరారయ్యాయి. ఇక కదిరి టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా, కందికుంట ప్రసాద్ పోటీ పడడంతో నిర్ణయాన్ని చంద్రబాబు వాయిదా వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చివరి వరకు బాపిరాజు పేరును పరిశీలనలోకి తీసుకున్న చంద్రబాబు కుల సమీకరణల ఆధారంగా ఈలి నాని వైపే మొగ్గు చూపారు. ఈ మేరకు బాపిరాజుకు నచ్చజెప్పిన అధినేత భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం స్థానాన్ని గెలిపించే బాధ్యతను బాపిరాజుకు అప్పగించారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహించినా ఓ స్పష్టత రాలేదు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వొద్దంటూ సమన్వయ కమిటీ సమావేశంలో కొందరు కార్యకర్తలు ఆందోళన చేశారు. అనిత వద్దు, పార్టీ ముద్దు అంటూ స్టిక్కర్లు ప్రదర్శించారు. వైజాగ్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ఆర్ఎంఓ బంగారయ్య పాయకరావుపేట టికెట్ ఆశిస్తుండగా ఇవాళ జరిగే సమీక్షలో చంద్రబాబు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై సందిగ్ధత కొనసాగుతోంది. 5-6 పోటీ పడుతుండటంతో చంద్రబాబు కార్యకర్తలు ప్రజల నుంచి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రవాసాంధ్రుడు మన్నెవ మోహనకృష్ణ, మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు ఉమాశంకర్, గతంలో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన మద్దాలి గిరి పేర్లపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. చందు సాంబశివరావు, మన్నవ సుబ్బారావు కూడా టికెట్ ఆశించినా వారి సేవల్ని వేరేలా ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఇవాళ రేపట్లో స్పష్టత రావచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. గుంటూరు తూర్పు నుంచి సినీ నటుడు ఆలీని పోటీ చేయించడం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు.